యొప్త వెలివేయబడ్డాడు. కానీ తన అన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి నువ్వే కావాలని తీసుకెళ్లారు. అలాగనే యోసేపు గురించి చూస్తాం. అన్న వాళ్ళు తను త్రోసివేశారు. కానీ తర్వాత అన్న వాళ్ళు నువ్వు మాకు కావాలని తన దగ్గర ఆహారం కొరకు వచ్చారు. అలాగనే మనం చూస్తాము దావీదు వెలివేయబడ్డాడు. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు తిరిగి తన దగ్గరికే వచ్చారు. అలాగనే ఇస్సాకు జీవితంలో చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకును గెరారు ప్రాంతంలో ఇస్సాకు దీవించబడ్డాడు. ఆ దీవించబడిన విషయాన్ని చూసి ఓర్వలేక నువ్వు అసలు ఇక్కడ ఉండడమే ఉండవద్దు, అసలు వెళ్ళిపోవని ఎలాగొట్టారు. సరే అని వెళ్ళిపోయాడు. చూడు, అసలు ఓర్వలేకపోయారు, స్వార్థం. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ శత్రువులలో భయం పుట్టింది. వాళ్ళే ఇస్సా దగ్గరికి వచ్చి సమాధాన పడ్డారు. ఇస్సాకు వాళ్ళకు భోజనం పెట్టాడు. చూసినావా, ఎవరైతే ఎలివేసినారో, ఎక్కడికెక్కడైతే వెలివేయబడ్డారో, వాళ్ళు నిందలకు అవమానాలకు పాలైపోయారో, వారే ఎవరైతే నిందించారో, ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళే వీళ్ళ దగ్గరికి వచ్చి దెహి అని అడుకునేటట్టు చేశాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఆయన నమ్మదగిన వాడు, సహాయకుడు. కాబట్టి ఆ దేవాది దేవుని వైపు మనం చూచినడలా గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు.